పున్నా కైలాస్ గారు మాట్లాడారు. నిన్న తుంగతుర్తి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్ కార్డులని ప్రారంభోత్సవించినటువంటి సభలో దాదాపు 5,60,000 మంది ఉన్నటువంటి లబ్ధిదారులకు ఆ యొక్క పథకాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో నల్లగొండ జిల్లా అభివృద్ధి పైన కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో వచ్చిన తర్వాత సంక్షేమం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరించారు. రాష్ట్రం 2014 వచ్చే నాటికి 72,000 కోట్ల అప్పులతో మాత్రమే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో పెడితే దాదాపు 8,60,60,753 అప్పుల కుప్పలతోని తెలంగాణ రాష్ట్రం నెత్తిన పెట్టినటువంటి సందర్భం మనందరికి తెలుసు. అంటే ఒక్కో సగటున 2,95,000 అంటే 2,95,000 రూపాయలు తెలంగాణ బిడ్డకి ఇవాళ మీరు అప్పిచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, జగదీష్ రెడ్డి గారు, మీరు 2 సార్లు మంత్రిగా పనిచేశారు. మీ ఆయంలో చేసినటువంటి అభివృద్ధి కానీ, మీ గాదరి కిషోర్ ఆయంలో చేసిన అభివృద్ధికి కానీ మీరు నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా చర్చకు సిద్ధం, దానికి మీరు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు ఆయంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఎన్నాయా? మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా 58,000 అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఆల్రెడీ తెలంగాణ 2014 ముందే 84 లక్షలు ఉన్నటువంటి రేషన్ కార్డులతో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మీరు కొత్తగా చేసింది లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 లక్షల మందికి ఇవాళ కొత్త వారికి కూడా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించినటువంటి ఘనత. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత దేశ చరిత్రలోనే ఇవాళ సన్నబియ్యం పథకాన్ని మనం హుజూర్ నగర్ లో ప్రారంభించుకున్నాం. ఇవాళ రేషన్ కార్డులో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీ యొక్క పథకాన్ని కూడా తుంగతుర్తి గడ్డలోనే, అది నీ నియోజకవర్గం జగదీష్ రెడ్డి నియోజకవర్గంలోనే ప్రారంభించుకున్నాం. నీ ముఖానికి నువ్వు 10 ఏళ్ళు పనిచేస్తే నీ ఊర్లో ఉన్నోనికి రేషన్ కార్డు రాదా, సబ్ స్టేషన్ రాదా, కనీసం ఎంఆర్ఓ ఆఫీస్ కూడా దిక్కులేని పరిస్థితి. ఇవాళ ఈయన అభివృద్ధి గురించి మాట్లాడతారు, ఈయన ఉన్నటువంటి సంక్షేమం గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు జగదీష్ రెడ్డి పాలన చూసి సిగ్గుపడ్డారు, నవ్వుకున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నేను అంటా ఉన్నాను, దేశంలోనే ఎక్కలేని విధంగా ఇవాళ 84 లక్షల మంది ఇవాళ ప్రత్యక్ష పరోక్షంగా కుటుంబానికి 6 కేజీల సన్నబియ్యాన్ని ఇవాళ లబ్ధిదారుల రూపంలో ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అంటే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు ఇవాళ కడుపు నిండా సన్నబియ్యం పెట్టినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నీ ముఖానికి ఎన్నడన్నా సంక్షేమ పథకాలు గుర్తు చేస్తే ప్రజల దగ్గర పోతేనే, అసలు నువ్వు ఎప్పుడు కూడా వస్తే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లేకపోతే వివేర హోటల్ తప్ప ప్రజల దగ్గర పోయి సమీక్షలు చేసినటువంటి చరిత్ర లేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మంత్రులు పోయి ఇవాళ ప్రజల దగ్గర కూర్చొని ప్రజల యొక్క సమస్యలు వింటా ఉన్నారు. ఇవాళ ప్రజలతో మమేకం అవుతా ఉన్నారు. మీ ముఖానికి 10 ఏళ్లలో మీ ముఖ్యమంత్రి కూడా, గతంలో మీ ముఖ్యమంత్రి ప్రజల దగ్గర కూడా మంత్రులు పోయే ముఖం లేదా? ఈయన ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, మేమే ఉద్యోగాలు ఇచ్చినని ఇవాళ నిన్న మాట్లాడిండు. నీ ముఖానికి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిరుద్యోగులు చచ్చిపోయారు? ఎందుకు లక్షలాది మంది నిరుద్యోగులు బయటకు వచ్చారు? ఇవాళ పేపర్ ప్రకటనలో పరీక్షలు పెట్టమంటే పేపర్లు అమ్ముకున్నటువంటి బుద్ధి నీది. నీ నియోజకవర్గంలో కదా లీకేజ్ అయింది, నీ నియోజకవర్గంలో కదా గ్రూప్ 1 పేపర్ దొరికినటువంటి పరిస్థితి. సిగ్గుపడాలి. ఇవాళ 1 కాదు 2 కాదు 100 చెప్తాం జగదీష్ రెడ్డి వైఫల్యాలు, జగదీష్ రెడ్డి జరిగినటువంటి అవినీతి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడే స్థాయి చరిత్రనా? ఇవాళ నీ స్థాయి, నీ చరిత్ర ఏందా? డీల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నటువంటి చరిత్ర అనేది. ట్రాన్స్ఫార్మర్ల కోసం డీల్ని, ఏఈల్ని ఎంత రకంగా ఇబ్బంది పెట్టామో తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆయన అన్నాడు, మీరు థర్మల్ ప్రాజెక్ట్ తెచ్చిన, థర్మల్ ప్రాజెక్ట్ నీ ముఖానికి తీసుకొచ్చి ఇవాళ మీ ఇష్టానుసారంగా తీసుకొచ్చి దాంట్లో నీ కమిషన్ నువ్వు ఎంత కకృతి పడ్డావు అని అందరు జనాలుగా చూస్తావు. ఇలా కలెక్టరేట్ భవనం కడితే నువ్వు కలెక్టరేట్ భవనానికి 6 నెలల ముందే అక్కడ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి విషయం అందరికి తెలుసు. ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి 3 మెడికల్ కాలేజీల్లో కనీసం ఎక్స్రే మిషన్ లేవు, జిరాక్స్ మిషన్ కూడా లేని పరిస్థితి. నువ్వు మాట్లాడితే ఎట్లా? ఇవాళ మనం నిన్నగాక మన పేపర్లలో ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదు, డాక్టర్ లేని అనే విషయాన్ని పెద్ద పెద్ద కథనాలలో చూసినాం. ఇవాళ నువ్వు మాట్లాడితే ఎట్లా? నల్గొండ హాస్పిటల్లో నిత్యం అనేక మంది రోగులు ఎంత అవస్థ పడ్డారో మనం వచ్చిన తర్వాత కదా నిధులు ఇచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచింది, ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు పెంచింది మా వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా. నీ ముఖానికి కనీసం ఎక్స్రే మిషన్ పెట్టలేను,
ఇవాళ నువ్వు మేము మెడికల్ కాలేజీలు పెట్టినామని గొప్పగా చెప్పుకుంటుంటు. ప్రతి చోట అవినీతికే పాల్పడ్డారు మీరు. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కట్టిన అవినీతేనా, మెడికల్ కాలేజ్ కట్టిన అవినీతేనా, లేకపోతే ఇంకో ఆఫీస్ కట్టిన అవినీతేనా? మీ పైసల కోసం కక్కుర్తి పడి తప్ప మీ సంక్షేమం ఎక్కడ పట్టింది? ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,20,000 కోట్ల ఉన్నటువంటి సంక్షేమాన్ని మొదలుపెట్టింది. 8 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేస్తే ఇవాళ ఒక ఏడాదిలోనే 18 నెలల్లోనే